మిత్రులారా, ఒక నిమిషం ఈ ఫోటోని గమనించండి. ఒక పక్క అమెరికా వాళ్ళు మన ఆవు మూత్రం మీద పేటెంట్లు తీసుకుంటున్నారు. దాన్ని ఒక మెడికల్ మిరాకిల్ అని పిలుస్తున్నారు. కానీ మరో పక్క మన దేశంలో అదే గోమాత ప్లాస్టిక్ కవర్లు తింటూ రోడ్డు మీద అనాథలా చనిపోతోంది. నమస్కారం. జై శ్రీరామ్. వెల్కమ్ టు వైదిక భారతం. ఏంటి ఈ తేడా? ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాం కదా! మన హిందూ ధర్మంలో మనం రాయిని దేవుడు అంటాం. నీటిని గంగమ్మ అంటాం. కానీ ఒక ఆవు దగ్గరికి వచ్చేసరికి దాన్ని కేవలం ఒక జంతువుగా కాకుండా సాక్షాత్తు ఒక నడిచే దేవాలయం అని ఎందుకు అన్నాం? చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం. ఆవుల్లో 33,00,00,000 దేవతలు ఉంటారు. గోమాతను పూజించాలి అని. నిజాయితీగా మాట్లాడుకుందాం. మీలో ఎంతమందికి ఇది నిజంగా అనిపిస్తుంది? ఎంతమందికి ఇదొక గుడ్డి నమ్మకంలాగా లేదా సైన్స్ లేని ఒక ఎమోషనల్ లాగా అనిపిస్తుంది? కానీ మిత్రులారా, ఒకవేళ నేను ఈ వీడియోలో చెప్పబోయేది మన ఋషులు ఆవుని కామధేనువు అని చెప్పింది పుణ్యం కోసమే కాదు. ఒక భయంకరమైన సర్వైవల్ సైన్స్ అని చెప్తే? ఆవు అనేది కేవలం పాలిచ్చే జంతువు కాదు. ఒక వాకింగ్ బయో ఫ్యాక్టరీ అని మోడర్న్ సైన్స్ నిరూపిస్తే? అసలు అమెరికా వాళ్ళు గోమూత్రంలో ఏం చూశారు? ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుందని మన శాస్త్రం చెప్తే, అదే పేడలో రైతుని కోటీశ్వరులు చేసే మైక్రోబ్స్ ఉన్నాయని ఈ రోజు సైన్స్ ఎందుకు చెప్తోంది? రాబోయే కరువు రోజుల్లో మనల్ని బ్రతికించేది నిజంగా గోమాతేనా? ఈ రోజు ఎమోషన్‌ని పక్కన పెట్టి పక్కా లాజిక్‌తో మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. రోడ్డు మీద కనిపించే ఆవుల్లో మీకు కేవలం ఒక జంతువు కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ ఇంజినీరింగ్ కనిపిస్తుంది. ఇక్కడ పురాణాలేం చెప్తున్నాయి? మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందో సెగ్మెంట్స్ ప్రకారంగా చూద్దాం. మొదట పురాణాల్లోకి వెళ్దాం. సృష్టి ఆరంభంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు. ఆ మథనంలో అమృతం కంటే ముందే లోకానికి అమ్మగా కామధేనువు ఉద్భవించింది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కంటే ముందే గోమాత పుట్టింది. అందుకే గోమాతను లక్ష్మీదేవికి అక్క అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. కామధేనువు అంటే ఏంటి? కోరిన కోరికలు తీర్చేది. మానవ చరిత్రలో చూస్తే మనిషికి ఆకలి వేసినప్పుడు పాలు ఇచ్చేది ఆవే. పొలం దున్నాలంటే శక్తిని ఇచ్చేది ఆవు జాతికి సంబంధించిన ఎద్దులే. పంట పండాలంటే ఎరువునిచ్చేది ఆవే. అంటే మనిషి బ్రతకడానికి కావాల్సిన ప్రతీదీ ఫుడ్, ఎనర్జీ, మెడిసిన్ అన్నీ ఆవు నుంచే వచ్చాయి. అందుకే అది మనకు కోరిన కోరికలు తీర్చే కామధేనువు అయ్యింది. ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ మార్విన్ హారిస్ తన రీసెర్చ్‌లో ఏమన్నారంటే, మన వేదాల్లో ఆవుని అజ్ఞు అన్నారు. అంటే చంపకూడనిది అని. ఎందుకు? పాతకాలంలో కరువు వచ్చినప్పుడు ఆకలి వేస్తుందని ఉన్న ఆవుని చంపేసి తింటే, వర్షం పడ్డాక పొలం ఎవరు దున్నుతారు? వ్యవసాయం ఎలా చేస్తారు? ఆవుని చంపడం అంటే నీ ఫ్యాక్టరీని నువ్వే తగలబెట్టుకోవడం అని అన్నారు. అందుకే మన ధర్మం ఆవుకి దైవత్వం అని రక్షణ కవచం తొడిగింది. ఇది కేవలం భక్తి కాదు. ఇది పక్కా ఎకనామిక్స్. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పురాణ కథ చెప్తాను వినండి. మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఈ కథ ఉంది. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల మంద దగ్గరికి వచ్చి, మీ శరీరంలో నాకు చోటివ్వండి అని అడిగిందట. కానీ ఆవులు ఒప్పుకోలేదు. నువ్వు చంచలమైన దానివి. ఈరోజు ఒకరి దగ్గర ఉంటావు. రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావు అని నిరాకరించాయట. చివరికి లక్ష్మీదేవి ఏదో ఒక చోటివ్వమని బ్రతిమలాడితే, సరే జనాలు అసహించుకునే మా పేడలో నువ్వు ఉండు అని ఆవులు వరమిచ్చాయి. అందుకే శాస్త్రం చెప్పింది. గోమయే వసతే లక్ష్మి. కానీ మిత్రులారా, ఇక్కడే అసలు సైన్స్ ఉంది. పేడలో లక్ష్మి ఎందుకు ఉంది? మోడర్న్ సైన్స్ ఏం చెప్తోందంటే, ఒక గ్రాము ఆవు పేడలో కోటానుకోట్ల మంచి బాక్టీరియా మైక్రోబ్స్ ఉంటాయి అని. మన తెలుగు రాష్ట్రాల్లో పాలేకర్ గారి జీవామృతం గురించి మీరు వినే ఉంటారు. ఆవు పేడ, నెయ్యి, గోమూత్రం, బెల్లం కలిపి పులియబెడితే అందులో నైట్రోజన్ ఫిక్సర్స్, ఫాస్ఫేట్ సాల్యుబలైజర్స్ అనే బాక్టీరియా తయారవుతాయి. ఇవి ఏం చేస్తాయి? చచ్చిపోయిన మట్టిని బ్రతికిస్తాయి. పంట దిగుబడిని పెంచుతాయి. పంట బాగా పండితే రైతుకు డబ్బులొస్తాయి. డబ్బులంటే ఎవరు? లక్ష్మీదేవియే కదా! మన పూర్వీకులు పేడలో లక్ష్మి ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఇది మీ పొలానికి బంగారమని చెప్పారు. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా అంటు ముట్టుకున్నప్పుడు పంచగవ్యం తీసుకుంటాం. ఇది మనల్ని శుద్ధి చేస్తుందని మన నమ్మకం. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలొచ్చింది దీని మీదే. ఆవు మూత్రం తాగితే జబ్బులు తగ్గుతాయా? మీకేమైనా పిచ్చా అని. దీనికి సమాధానం నేను చెప్పను. అమెరికా ప్రభుత్వం చెప్తుంది. స్క్రీన్ మీద చూడండి. యూఎస్ పేటెంట్ 6410059. ఇది ఎవరికి ఇచ్చారు? మన భారతదేశపు సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కి. దేనికి ఇచ్చారు? గోమూత్రంలో బయో ఎన్హాన్సర్ గుణాలు ఉన్నందుకు.
అసలు ఈ బయో ఎనాన్సర్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్తాను. మనం ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు మన శరీరం దాన్ని పూర్తిగా పీల్చలేదు. సగం వృధా అయిపోతుంది. కానీ అదే టాబ్లెట్‌ని గోమూత్రం నుండి తీసిన అంటే డిస్టిలేట్‌తో కలిపి తీసుకుంటే ఆ మందు పనితీరు 5-7 రెట్లు పెరుగుతుంది. ఇది ఎలా అంటే ఒక రాకెట్‌కి బూస్టర్ యాడ్ చేసినట్టు. దీనివల్ల టీబీ, క్యాన్సర్ పేషెంట్స్‌కి హై డోస్ మందులు వాడాల్సిన పని లేదు. తక్కువ మందుతోనే జబ్బు తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఆయుర్వేదంలో దీనికి ఎప్పుడో ఒక పేరు పెట్టారు. యోగవాహి అని. అంతేకాదు గిర్ ఆవు మూత్రంలో బంగారు లవణాలు ఉన్నాయని జూనాగఢ్ యూనివర్సిటీ రీసెర్చ్‌తో తేలింది. సో మిత్రులారా, పంచగవ్యం అనేది మతం కాదు. అది ఒక ఏన్షియంట్ మెడికల్ నానో టెక్నాలజీ. మన తెలుగు యోగి వేమన గారు వందల ఏళ్ల క్రితమే ఒక మాట చెప్పారు. "గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివడైననేమి కరము పాలు." అంటే గాడిద పాలు కడువ నిండా ఉన్నా వృధా. పవిత్రమైన అంటే క్వాలిటీ ఉన్న ఆవు పాలు గరిటెడు ఉన్నా చాలు. ఈరోజు ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. ఏ1 వర్సెస్ ఏ2 పాలు. సింపుల్‌గా చెప్పాలంటే విదేశీ ఆవులు అంటే జెర్సీ, హెచ్ఎఫ్ ఇచ్చేది ఏ1 మిల్క్. దీనిలో బీసీఎం-7 అనే ఒక భూతం ఉంటుంది. ఇది తాగితే పిల్లల్లో ఆటిజం, షుగర్, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందని సైంటిస్టులు భయపడుతున్నారు. కానీ మన దేశవాళీ ఆవులు ఒంగోలు, గిర్, పుంగనూరు లాంటి ఆవులు ఇచ్చేది ఏ2 పాలు. ఇది అచ్చం అమ్మ పాలతో సమానం. అసలు మన ఆవుకి ఈ స్పెషాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? సీక్రెట్ అంతా ఆవుకి ఉండే మూపురంలో ఉంది. దీన్నే శాస్త్రం సూర్యకేతు నాడి అంటుంది. ఈ మూపురం ఒక సోలార్ ప్యానెల్ లాగా సూర్యరశ్మిని పీల్చుకొని పాలల్లోకి బంగారు వర్ణాన్ని, విటమిన్ డిని పంపిస్తుంది. అందుకే మన ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. వేమన గారు చెప్పింది క్వాంటిటీ గురించి కాదు. జెనెటిక్ క్వాలిటీ గురించి. మైండ్ బ్లోయింగ్ కదా! గోసేవ అంటే ఏంటి? ఏదో పుణ్యం వస్తుందని గడ్డి వేయడమేనా? కాళిదాసు రాసిన 'రఘువంశంలో' దిలీప మహారాజు కథ వింటే కళ్ళు చెమర్చుతాయి. ఒక చక్రవర్తి అయ్యుండి కూడా పిల్లలు కలగడం కోసం నందిని అనే ఆవు వెనక 21 రోజులు అడవిలో తిరుగుతాడు. ఆఖరికి ఒక సింహం ఆవుని చంపబోతే ఆవుని వదిలేయి నన్ను తిను అని తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆవుని కాపాడుకుంటే ఆ గోమాత మన వంశాన్ని నిలబెడుతుంది అని ఈ కథ సారాంశం. ఇప్పుడు 2025కి రండి. గోసేవ అంటే గుడి ముందు గడ్డి కట్టలు వేయడం మాత్రమే కాదు. ఆవుని కాపాడాలంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈరోజు ఆవు పేడతో ఖాదీ ప్రకృతి పెయింట్ తయారు చేస్తున్నారు. ఇది యాంటీ బాక్టీరియల్. రూమ్ టెంపరేచర్‌ని తగ్గిస్తుంది. అంతేకాదు ఆవు పేడ నుండి బయో ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు. మనం వాడే ప్లాస్టిక్ భూమిని నాశనం చేస్తుంది. కానీ ఆవు పేడ ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోతుంది. ఆఖరికి ఆవు పేడతో ఇటుకలు చేసి ఇళ్ళు కూడా కడుతున్నారు. ఇది కదా మన సనాతన ధర్మంలోని నిజమైన సస్టైనబిలిటీ. వ్యర్థం అనేది ఎక్కడ లేదు. ఆవు పాలు ఈక్వల్స్ టు బలం. ఆవు పేడ ఈక్వల్స్ టు ఎరువు మరియు గ్యాస్. ఆవు మూత్రం ఈక్వల్స్ టు మందు. చనిపోయాక దాని చర్మం వాద్య పరికరాలు. ఇది కదా నిజమైన కామధేను. ఇది కదా అసలైన సర్క్యులర్ ఎకానమీ. చివరగా ఒక మాట. కొంతమంది వెటకారంగా అడుగుతారు. ఆవుల్లో 33 కోట్ల దేవుళ్ళు ఎక్కడ దాక్కున్నారు? చూపించు అని. సంస్కృతంలో కోటి అంటే నంబర్ మాత్రమే కాదు. రకం అని కూడా అర్థం. 33 రకాల దైవిక శక్తులు అంటే అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్ర, ప్రజాపతులు ఇలా ఆవులో కొలువై ఉన్నారు. అంటే ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఒక జీవిలోనే ఉన్నాయి. ఈరోజు మనం సైన్స్ కళ్ళతో చూసినా ఆవు అనేది ఒక అద్భుతమైన బయో ల్యాబ్. మన పూర్వీకులు దేన్ని గుడ్డిగా ఫాలో అవ్వలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన సైన్స్ ఉంది. ఒక సర్వైవల్ ప్లాన్ ఉంది. కానీ మధ్యలో మనం ఆ లింక్‌ని మిస్ అయ్యాం. ఆవుని రోడ్డు మీద ప్లాస్టిక్ తినడానికి వదిలేశాం. ఈ వీడియో చూశాక రేపు మీరు రోడ్డు మీద ఒక ఆవుని చూస్తే మీకు కేవలం ఒక జంతువు కనిపించకూడదు. మనల్ని, మన మట్టిని, మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఎకోసిస్టమ్ కనిపించాలి. గోవుని రక్షించుకుంటే గోవు మనల్ని రక్షిస్తుంది. గో సంరక్షణే దేశ సంరక్షణ. మీ పిల్లలకి ఈ నిజాలు చెప్పండి. మన రూట్స్ మనం మర్చిపోవద్దు. ఇది వైదిక భారతం. మన ఘనమైన చరిత్రను సైన్స్ కళ్ళతో చూద్దాం. స్వస్తి. జై గోమాత. జై హింద్. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కొత్తగా అనిపిస్తే లైక్ కొట్టండి. మీరు ఆవుని దైవంలా చూస్తారా? లేక సైన్స్‌లా చూస్తారా? కింద కమెంట్స్‌లో చెప్పండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం వైదిక భారతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.